ప్రార్థన చేసుకోకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ప్రభా మీరు నాతో రండి అని చెప్పాలి. ఒకరోజు నేను ఖమ్మం నుండి వస్తున్నాను. నేను కొంత దూరం వచ్చిన తర్వాత రాత్రి 2 దాటిపోయింది టైం. కొంచెం అలా మైకం లాగా వచ్చింది, నిద్ర వస్తుంది. నేను ముందు సీట్లోనే కూర్చున్నాను. ఒక ఆడ మనిషి ఇలా ఇంటికి ఇలా ఇక్కడ దాకుంది. తెల్లని బూడిద ముఖానికి ఒంటికి. మీరు నమ్మండి, ఇలా రోడ్డు క్రాస్ అవుతుంది. నేను వెంటనే పెద్దగా యేసు రక్తమే జయం పో సైతాన్ అనేసాను. వీకిపడి ఏందన్నాను, రే ఇక్కడి నుంచి ఒక సైతాన్ ఇలా క్రాస్ అయింది రోడ్డు అన్న. అలా అన్నామండి. 5 నిమిషాల తర్వాత మా ముందు ఒక కారు 3 పల్టీలు కొట్టింది. ఎందుకు కొట్టిందో మాకు తెలియదు. అర్థమైందా మీకు? ఎందుకు పల్టీలు కొట్టిందో మాకు తెలియదు. అప్పుడు ఆపి ఆ జనమంతా వచ్చి, కొంతమంది అప్పుడప్పుడు వచ్చే బళ్ళోళ్ళు ఆగి చూస్తున్నారు. ఓ నేను అనుకున్నాను, దాన్ని ఎవరికేసింది? అది నాకు కనపడిందని దాని అర్థం ఏంటి? మా కారుకే వేసింది. అది దొల్లింది వేరే కారు. వినాలి, దేవుని కాపుదల లేకుండా మనం ఎక్కడికి వెళ్ళినా బ్రతకలేం ఈ రోజుల్లో. వినండి, అందుకని నువ్వు బండి తీసేటప్పుడు, కారు తీసేటప్పుడు, ఆటో తీసేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. దేవుని కాపుదల ఉంటుంది. నీ రాకపోకలింది యెహోవా నిన్ను కాపాడును అన్నాడు.